హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటంటే బీన్స్ అండ్ ఆలు కర్రీ చేస్తున్నాను. చూడండి ప్రాసెస్ అయితే. నేనైతే వెజిటబుల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత చాపర్లో వేసి కట్ చేసుకున్నాను. తర్వాత పొయ్యి మీద బాల్ని పెట్టుకొని ఆయిల్ వేసుకుని అది ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్ వేస్తాను. ఆనియన్ బాగా పచ్చివాసన పోయేటట్టు చూసుకుని ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకుని కొంచెంసేపు వేగిన తర్వాత బీన్స్ పిక్కల్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. పెట్టుకున్న బీన్స్ పిక్కల్ని కూడా యాడ్ చేసేయాలి. బీన్స్ అండ్ ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట నేను. బీన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంపని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న బంగాళదుంపని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి మొత్తం ఆనియన్, బీన్స్, బంగాళదుంపలను బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అవి బాగా మళ్ళీ కదుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఆయిల్లో అయితే బాగా మగ్గితే బాగా టేస్ట్ వస్తుంది కర్రీ అయితే. తర్వాత కొంచెం జీరా పౌడర్, తర్వాత కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. పావు స్పూన్ అయితే సరిపోతాయి. తర్వాత టమాటాలని కూడా మనం చాపర్లో చేసుకుని పెట్టుకోవాలి. ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేయాలి. లాస్ట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర లాస్ట్గా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో 3 గ్లాస్ వాటర్ వేసి బాగా కదుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. అయితే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. స్పైసీగా తినేయడమే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.